వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం. పోలవరం మండలంలో సచివాలయం 2 నందు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష 2.0 కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమం వలన గ్రామ ప్రజలకు మేలు జరుగుతుందని, స్పెషలిస్ట్ డాక్టర్స్ తో ప్రత్యేక చికిత్సలు చేస్తూ ఏదైనా అనారోగ్య స్థితి ఉన్నట్లుగా అయితే వారికి పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొడుం పుష్ప, ఎంపీడీఓ జి శ్రీను, ఈవో కొండలరావు, డాక్టర్, సచివాలయ 2 సెక్రటరీ ప్రసాద్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. డాక్టర్స్ కి, సచివాలయ సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరు చెప్పినా వాళ్ళతో పాటు నేను చెప్పినా కొంచెం మనం ఒక్కసారి మానవతా దృక్పథంతో ఆలోచించి మనం ఇక్కడ ఈ పరిధిలో ఈ 2 పరిధిలో సచివాలయం పరిధిలో ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఎంతమంది ఆశా వర్కర్లు ఉన్నారు, ఎంతమంది ఏఎన్ఎంలు ఉన్నారు, ఈ బాధ్యత సురక్షా కార్యక్రమానికి తీసుకోవాల్సిన బాధ్యత ఈ ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వీళ్ళతోటి పాటు ఆ వాలంటీర్లు కూడా తీసుకుని ఏ ఇంట్లో ప్రాబ్లం ఉందో చూడాలి. డెఫినెట్ గా ముందు వాలంటీర్ కంటే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ పరిధిలో మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఆ సెక్రటరీ, ఆ ఏఎన్ఎం, ఆశా వర్కరు, ఈ వాలంటీర్ని తీసుకుని మీరు ఏ పరిధిలో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ని తీసుకుని ఇక్కడ 50 ఏళ్లలో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎంతమందికి ఏ వైద్యం అందిస్తున్నామో మనం అనే బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కన్సర్న్ అధికారి, కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్తో చూపిస్తే ఈ పేషెంట్ జబ్బు తగ్గుద్ది అనేది మీరు కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చి 10:30 మీటింగ్ అంటే 11 ఇంకా పూర్తిగా ఆశా వర్కులు కూడా మీకు ఈ జబ్బు ఇది ఒకరు మీరందరూ కూడా తెలుసుకుని ఈ పాత్రలు ఎక్కడ పెట్టినా కానీ మీరు రావాలి, మీ ఆరోగ్యాలు మీరు కాపాడుకోవాలి. ఎందుకు మనకి అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి మరియు మండల పరిషత్ అధ్యక్షుల వారికి, ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడానికి కోసం మెడికల్ ఆఫీసర్స్కి, కంటి వెలుగు డాక్టర్ గారికి, మరియు ఎంపీటీసీలకు, గ్రామస్తులకు, వాలంటీర్లకు, సచివాలయం అందరికీ నా నమస్కారాలండి. టీం వర్క్ ఎవరో ఒక్కళ్ళు చేస్తే అయ్యే పని కాదు. అందరికి కూడా మరి 38 మంది వాలంటీర్లు ఉన్నారంటే మన ఎంపీ కనీసం 5గురిని తీసుకొచ్చినా ఎంతమంది కనిపిస్తారు ఇక్కడ? ఒక 5గురే కదా, ఈవినింగ్ వరకు 5గురే ఉండరు కదా. ఈవినింగ్ వరకు మనం తీసుకురావచ్చు. అలానే ఏ ఇబ్బంది లేకుండా ఎవరు ఉంటారు, ఏదో ఒక ట్రీట్మెంట్ కోసం అనేది ఉండదు. ఇదంతా కార్యక్రమంలో బాధ్యత తీసుకోవాల్సిన మీరు ఒక ఏఎన్ఎం, ఆశా వర్కర్ 2 ఉన్నారు ఒక ఏరియాకి. వాళ్ళందరూ కలిసి మీకు ఇంకా హెల్ప్ కావాలంటే వీళ్ళని తీసుకోవాలి. ఎవరిని